మామూలు పోసే లేకపోతే అలా పోసే. కదండి మామూలు అయితే చికెన్ కోస్తున్నారు. చికెన్ కోసిన తర్వాత ఇంకా చూపిస్తాను మనం ఏ విధంగా బాంబు చికెన్ తయారు చేసుకుంటాం అనేది. అయితే ఇప్పుడు బాంబులో చికెన్ తయారు చేసుకున్నాము. బాంబులో చికెన్ మనం ఏ విధంగా తయారు చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాను. కారం వేస్తున్నానా? ముందుగా మనం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం, సాల్ట్, పసుపు మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాం అనుకో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా చూపిస్తాను. కొంచెం వేయాల కారము. చూసారు కదండి మనం ఏ విధంగా మొత్తం కారం, సాల్ట్, పసుపు మొత్తం వేసుకొని నీట్గా కలుపుకున్నాము. వీటికైతే మనము ఆయిల్ అనేది కలుపుకోకుండా చేస్తున్నామండి. యాక్చువల్గా మేమైతే ఆయిల్ అనేది వేసుకోము. ఆయిల్ లేకుండా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే, మనమైతే ఇప్పుడు చికెన్ అయితే బాంబులు వేసుకుందాము. బాంబులు అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూసారా మనం ఏ విధంగా వేస్తున్నాము. మొత్తం అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇదైతే మిగిలిపోయింది. వీటికైతే మనం ఇంకా స్పెషల్గా కాలుద్దాము. ఇప్పుడు ఆకు దోపుకుందాము. ఈ విధంగా అయితే దోపుకోవాలి. చూసారా ఎలా దోపుకున్నాము. ఈ విధంగా అయితే దోపుకోవాలి. ఈ మిగిలిపోయిన చికెన్కి అయితే మనము ఆకులు అయితే మడిసేసి ఆకులు అయితే కాలుద్దామండి. ఆకులో ఏ విధంగా కాలుస్తామో చూపిస్తాను. ఓకేనా? మనం అయితే ఈ చికెన్ ని కాలుద్దాము. ఏ విధంగా కాలుస్తామో చూపిస్తాను. ఇది కాల్చే ముందు చూసారా ఇలా మడుచుకోవాలన్నమాట. ఇలా మడుచుకొని ఇక్కడైతే కట్టాలి. తాడలేదా? తాడలేదు. కట్టేరా? తాడితే వేయాలి. ఇప్పుడు తాడు ఇదిగో దీంతో కట్టాలి. అడ్డాకుతో కట్టేది సరిపోద్ది. చూసారా మనం ఏ విధంగా కడుతున్నాము. బాగా సరిపోద్ది కదా? అది సరిపోద్ది బా. కాలదు కదా? కాలదు. ఆ డాకుది కాలడానికి ఛాన్స్ ఉండదు బా. ఇదిగో బా ఇంకొక టెక్నాలజీ తీసుకొచ్చాడు. థియేటర్ బాగుంది. ముగ్గురు కడుతున్నారా? ఒక అమ్మాయికి ముగ్గురు తాళి కడుతున్నారు అనమాట. ఒక అమ్మాయికి ముగ్గురు తాళి కట్టినట్టు. ముగ్గురు కాదు, ఇద్దరు. ఒకడు మెడ పట్టుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనం బాంబు వేసుకున్నాము. ఇట్లా సరిపోద్ది బా. ఇక్కడ చూసారా రెండైతే వేసుకున్నాము. రెండైతే వేసాము. ఇంకొకటి అయితే వేయడం ఉంది. ఇందులో ఆకు అయితే సరిపోలేదు. ఓరు బా ఇంత పుల్లు ఉంది ఇక్కడ. సరిపోద్ది అంటావా? అలా కనిపిస్తుంది మావాడైతే. ఇదిగో తీసుకెళ్ళరా. ఓకే ఫ్రెండ్స్, ఈ గుత్తునైతే వేసిన తర్వాత అయితే ఇంకా చూపిస్తాను. మనమైతే ఇప్పుడు ఆకులో చికెన్ వేసుకున్నాం కదా, అది కూడా కాల్చేద్దాం. ఇక్కడే పెట్టి పైన అయితే 3 బాంబులు వేసాము. వాటి కిందనైతే బొగ్గు దగ్గరేమో ఈ ఆకులు చికెన్ వేసాం అనమాట. ఇంకా కిందనైతే కర్రపుల్లలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి మంట అయితే భలే మండుతుంది. బాగా మంట భలే వస్తుంది. బాగా ఈ చలికాలానికి ఇలాంటి మంట దగ్గర ఉంటే భలే ఉంటుంది. హాయిగా ఉంటుంది. ఏకంగా ఆకులో చికెన్ ఇదిగో కాలుతుంది. తిప్పాలరా రే, ఆకులో చికెన్ తిప్పాలరా. ఒకే సైడ్న కాలిపోతుంది. బా తిప్పేమనుకో బాగుంటుంది. బాంబులో చికెన్ అయితే కాలుస్తున్నాము. భలే కనిపిస్తుంది. మొత్తానికి మంట అయితే భలే మండుతుంది. చూసారు కదా ఏ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కరపులు అయితే కాలుద్దాము. తీసురా బా. నాటుకోడి ఫ్రెండ్స్ చూడండి. నాటుకోడి కర్రపులు చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాము. చాలా బాగుంటుంది. నాటుకోడి ట్రై చేస్తున్నాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, పెడుతున్నాను ఇప్పుడైతే. అలా కాదు, ఇటు తిప్పు. అది 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 చూసారా మనం ఏ విధంగా పెడుతున్నామో. ఈ విధంగా అయితే పెట్టుకుని కాలుద్దాము. సగం వరకు వచ్చిందిరా అలాతో. చూసారు కదండి మనమైతే ఈ విధంగా కాలుస్తున్నాము. ఓకే, వీటికి కాలినప్పుడు అయితే మనము అలా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకుంటుంటే చాలు. కర్రపుల్ల దగ్గర బాంబులో ఇంకా ఆకులు అయితే కాలుస్తున్నాము. ఈ మూడిటి కూడా మీకు చూపిస్తాను మనం ఏ విధంగా కాల్చమనేది. కాలిపోయిందా? లైట్గా కాలరా అయితే మా వాళ్ళు. ఇదిగో బాంబు అయితే కాలుస్తున్నారు. బావా బాంబు కాలిందా? కాలిపోయిందా లేదా? చికెన్ ఆకులో చికెన్ కాలిపోయిందా? పిల్లలు అయితే ఇంకా కాలాలి. లైట్గా ఇంకా దూరం కర్ర కాలిపోతుందా? ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బాంబు అయితే కాలిపోయింది.
ఇప్పుడు మనము తీసేసుకుందాము. బాంబు అయితే పూర్తిగా కాలిపోయింది, బయటికి తీసేద్దాము. ఆకులో చికెన్ అయితే ఇదిగో ఇక్కడ కాలుతుంది. ఆకులో చికెన్ కూడా కాలిపోయిందండి, ఆకులో చికెన్ కూడా కాలిపోయింది. చూసారు కదండి, ఆకులో చికెన్ కూడా ఇదిగో ఈ విధంగా ఉంది. ఇప్పుడు చూపిస్తాను ఆకులో చికెన్ ఎలా ఉడికిందా అనేది. బాంబులో చికెన్ అయితే తీసేస్తున్నాము. పడిపోయింది బావా, అంటే ఎక్కువ కాలిపోయింది, అందుకోసమే మెల్లకి తిరు బావ. ఇలా అయితే పైకి మార్చేసాము. చూసారు కదా ఏ విధంగా కలుస్తున్నాము. అక్కడైతే మంట కొంచెం తక్కువ ఉందనేసి పైకి అయితే మార్చేసాము. ఫ్రెండ్స్ మనమైతే వీటి పుల్లన్నీ తీసేసుకుందాము. తీసేరా నాన్న, పుల్ల తీసేయి, కాలిపోయింది, చాలు చాలు అండి. ఆకులో చికెన్ అయితే తీస్తున్నాము. మొత్తం తీసేయి, బయట తీసేయి. తీసిన తర్వాత ఇంకా చూపిస్తాను. మామూలు పోసే లేకపోతే అలా పోసేయి. చూసారు కదండి, ఆకులో చికెన్ అయితే పోసేసుకున్నాము. ఆకులో చికెన్ కూడా తీసేసుకుందాం. ఇప్పుడు కాలుతుంది మెల్లకి. చూసారా మొత్తం తీసే, 3 కూడా తీసే. చూసారా, మూడు కూడా తీసాము. ఇదే అనమాట మనం కాల్చిన కర్రపుల్లని అయితే. కర్రపుల్ల చికెన్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆ బాంబులో చికెన్ అయితే పోసుకుందాము. చూసారా ఎలా ఉంది, లోన చూద్దాము. చూసారా ఈ లోన అయితే ఈ విధంగా ఉంది. పోసుకుందాం ఇప్పుడు. పోయిరా బా, పోయాలంటే పైన కొట్టాలండి. కొట్టినప్పుడు మనకు చికెన్ అనేది బయటకు వస్తుంది. పైన కొట్టాలరా బా. చూసారా అలా కొడితే చికెన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇద్దాం ఇప్పుడు. ఓకే, ఎండిపోయింది లోన కదా, బాగా కారిపోయినట్టుంది. ఓకే, ఇప్పుడు పోసుకుందాము. పోసారా బాగా, అది కూడా చూసారా ఏ విధంగా బయటకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇదే అయితే మనకు బాంబులో ఉడికించిన చికెను. ఈ సెంటర్లో ఉంది కదా, ఇదే అయితే ఆకులు ఉడికించిన చికెను. ఇదైతే మనము కర్రపుల్లలు అయితే కాల్చిన చికెన్ ఇది అనమాట. ఇది 3 చికెన్లు కూడా చూపిస్తాను. చూసారు కదా, 3 కూడా దగ్గర పోసుకున్నాము. ఇది ఒక టేస్ట్ అయితే చూద్దాము, ఏది టేస్ట్ ఎక్కువ వచ్చిందో చెప్తాను. ఒకనా చికెన్ అయితే కాల్చుకున్నాము. వీటి ఒక టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. ఓకేనా, ఒకటి తీసి చూద్దాం దగ్గర. ఇది ఫ్రెండ్స్ ఇదే అయితే కర్రపుల్లల చికెన్. చూడండి, కర్రపుల్ల చికెన్ అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా ఉంది. చూడరా బాగు ఒకసారి. చాలా బాగుంది ఆకులో చికెన్. ఆకులో చికెన్ బాగుందా, బాగా టేస్ట్ ఉంది. బాంబులో చికెన్ చూడు బా. బాంబులో చికెన్ నేను కూడా ట్రై చేస్తాను. బాంబులో చికెన్ చూడండి ఇప్పుడు. బాంబులో చికెన్ బాగుందా, బాగుంది. కాకపోతే దీనికన్నా ఇదే బాగుంది బా. వీటికన్నా ఈ కర్రపుల్ల చికెనే బాగుంది. ఇది ఆకుల చికెన్ ఫ్రెండ్స్. ఆకులో మనం ఉడికించాం కదా, ఆ చికెన్ అయితే చూస్తున్నాను. బాగుందా, ఈ 2 పర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఇది కొంచెం నార్మలే అంటే అది కొత్త ట్రై. ఇది 2 మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం లైట్గా తగ్గిందంటే, ఇది అయితే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోలు అయితే ఉన్నాయి మా ఛానల్లో. మరికొన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కొత్త వీడియోలు అయితే మీ ముందుకుంటాను. అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.